టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లేస్ అర్థం ప్రోగ్రెషన్లో మనం ఇంకో ప్రాబ్లం చేసుకుందామండి. మనకి సిరీస్ ఇచ్చారు. ఏపీ సిరీస్ ఎలా ఇచ్చారంటే 2, 5, 8, 11 అప్ టు లాస్ట్ టర్మ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏ ఫస్ట్ టర్మ్ ఏ అనేది 2 తీసుకుందాం. డి అనేది కామన్ డిఫరెన్స్. 5 - 2 ఎంత 3. 8 - 5 ఎంత 3. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అని కామన్ డిఫరెన్స్గా తీసుకుంటాం. లాస్ట్ టర్మ్ అంటే ఎంత టర్మ్ ఎంత 302 ఉంది. మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎంత టర్మ్ అంటే ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు ప్రాబ్లం మీనింగ్ ఏంటో చూసుకుందాం. కన్సిడర్ ఏపీ సిరీస్ అంటే 2, 5, 8, 11, 302 మనకి షో దట్ ట్వైస్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ ఆఫ్ ది అబోవ్ ఏపీ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. ట్వైస్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ అనేది ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్కి ఈక్వల్ అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం కావటం కోసం ఇక్కడ రాశాను. ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం. ప్రాసెస్ చేసినప్పుడు దీని మీనింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత టర్మ్ కనుక్కోవాలంటే మీకు ఫార్ములా తెలుసు కదా. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా. ఏఎన్ అంటే 302. మనకి ఏ అంటే ఎంత ఫస్ట్ టర్మ్ ప్లస్ ఎన్ కనుక్కోవాలి కదా. డి అంటే 3 రాసుకుంటాం. 2 + 3n - 3 అంటే ఇక్కడ 3n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 - 1 మిగులుతుంది కదా. ఇటు వస్తే 303 అవుతుంది కదా. ఎన్ వాల్యూ వచ్చేసి 101. ఎన్ వాల్యూ వచ్చేసి 101. 101 అనేది ఎంత 101 అనేది మనకి ఆడ్ నెంబర్. ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మిడిల్ టర్మ్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనేది మనకు కావాలి. మరి మన స్టాటిస్టిక్స్లో మనం ఆడ్ నెంబర్ ఫార్ములా ఎలా వేసుకుంటాం n+1/2 వేసుకుంటాం. అంటే n+1/2 అంటే ఆడ్ నెంబర్ కదా. 101/2 అంటే 101/2 101 + 1/2 అంటే 102/2 అంటే 51 టర్మ్ అవుతుంది. ఈ మిడిల్ టర్మ్ ఇందులో మిడిల్ టర్మ్ ఎంత 51th టర్మ్ అవుతుంది. మన ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 101. 101 ఈజ్ ఆడ్ నెంబర్. మన మిడిల్ టర్మ్ కనుక్కోవాలంటే n+1/2 101 + 1/2 అంటే 102 వచ్చింది. 51 టర్మ్. మనం 51 టర్మ్ని ఎలా రాసుకోవాలి. 51 టర్మ్ని ఏ ప్లస్ 50dగా రాసుకుంటాం కదా. ఏ ప్లస్ 50dగా రాసుకుంటాం. ఏ అంటే ఇక్కడ ఎంత 2 + 50 ఉంది. డి అంటే ఎంత 3 అంటే 152 వచ్చింది. ఇక్కడ మిడిల్ టర్మ్ అనేది ట్వైస్ ద మిడిల్ టర్మ్ అని అడిగింది కదా. ట్వైస్ ఇంటూ మిడిల్ టర్మ్ అంటే ఎంత 304 వచ్చింది. ఈ 304 అనేది దేనికి ఈక్వల్గా ఉండాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏంటిది 2 అంటే ఏని ఫస్ట్ టర్మ్ అంటాం కదా. ఏ ఈజ్ ఏ ఫస్ట్ టర్మ్ ఓకేనా. లాస్ట్ టర్మ్ ఎంత 302 అంటే మొత్తం టోటల్గా 304. సో మనకి ప్రాబ్లం అర్థమైందిగా. 2 × మిడిల్ టర్మ్ అంటే 2 × మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. మిడిల్ టర్మ్ ఎంత వచ్చింది మనకి మొత్తం ఎన్ వాల్యూ 101 ఆడ్ నెంబర్ కదా. మనం మిడిల్ టర్మ్కి ఫార్ములా n+1/2 101 + 1/2 అంటే 51. 51 టర్మ్లో ఏపీని ఎలా రాసుకుంటాం ఏ ప్లస్ 50dగా రాసుకుంటాం. ఏ అంటే 2 50 అంటే ఎంత వచ్చింది మనకి 50 అంటే 15 అంటే 152 2 ఇంటూ అంటే మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు కదా. 2 × మిడిల్ టర్మ్ 2 × మిడిల్ టర్మ్ ఎంత 304 అవుతుంది. సో మనకి ప్రాబ్లంలో ఏమన్నా ట్వైస్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ కదా. ట్వైస్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. సో మీకు అర్థమైతే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ టాపిక్లో మాత్రం టెక్స్ట్ బుక్లో కంటే అవుట్ ఆఫ్ సిలబస్లోనే 4 మార్క్స్కి వస్తుంది. సో అవన్నీ నేను ఏమేమి వస్తాయో వాటి మీద ఇంపార్టెన్స్గా చెప్తానండి. ఇది టీఎస్ వాళ్ళకి. సో మిగతా సిబిఎస్ వాళ్ళకి కూడా ఇవి వస్తాయి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.